చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మీరు చూసుకోవచ్చు. కింగ్ భూమి బోల్ అని చెప్పేసి అతని డెత్ యానివర్సరీ ఉందంట. దానివల్ల మనకి దీని ఎంట్రన్స్ ఫ్రీ పెట్టారు. మెరైన్ డిపార్ట్మెంట్కి వెళ్తే మనకి ఇక్కడ నుంచి ఫెరీ సర్వీసెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ యూఆర్ హియర్ అని రాసింది. మెరైన్ డిపార్ట్మెంట్ N4 అంట. నేను అక్కడ నుంచి ఇక 1 2 3 4 దగ్గర నుంచి తీసుకుంటే వాటర్ అని ఉంది. ఈ ప్లేస్కి వెళ్ళాలి. ఫెర్రీ దగ్గరికి వెళ్దాం. అంటే ఫెర్రీస్ డిఫరెంట్, అక్కడ నుంచి ఇక్కడికి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఈ ఏరియా నుంచి అక్కడికి మనం వచ్చేసాక మనం అక్కడ సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ప్రీవియస్ వీడియో చూసారుగా టాలర్ట్ నైట్ స్ట్రీట్ గురించి. డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ తో, డిఫరెంట్ థీమ్స్ తో ఉన్న కేఫేస్ తో చాలా బాగుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు నేను వచ్చేసి టాలర్ట్ నైట్ స్ట్రీట్ పక్క నుంచి వెళ్తే మనకు మెరైన్ డిపార్ట్మెంట్ ఉంది. మెరైన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ఫెర్రీ తీసుకొని ఫెర్రీలో ఎక్కి పక్కనున్న వాట్ అరుణ్ అని టెంపుల్ ఉంది కదా, వాట్ అరుణ్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను మెరైన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ రాసి ఉంది మెరైన్ డిపార్ట్మెంట్ అంట. మనకి ఇక్కడ నుంచి ఫెరీ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మెరైన్ డిపార్ట్మెంట్లో వచ్చాక మీకు ఇక్కడ రాసి ఉంది చాహో ప్రయా ఎక్స్ప్రెస్ బోట్స్ అంట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎల్లో రెడ్ సంథింగ్, గ్రీన్ ఎల్లో ఇష్యూ, ఎల్లో రెడ్ బ్లూ అన్ని లైన్స్ ఉన్నాయి. సారీ, లైన్స్ కాదు అవి, ఫ్లాగ్. ప్రతి ఒక్క గోల్డెన్ ఫ్లాగ్ అట్లా ఉన్నాయి. ప్రతి ఫెర్రీకి ఒక మనకు మెట్రోకి ఉండే లైన్ లాగా, MRTకి ఉండే లైన్స్ లాగానే వీటికి ఫ్లాగ్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా మనకు ఫ్లాగ్స్తో లైన్స్ ఉన్నాయి. ఆ ఫ్లాగ్ చూసుకొని మీ ప్లేస్ ఎందులో ఏ కలర్ ఫ్లాగ్ వెళ్తుందో చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ యూఆర్ హియర్ అని రాసింది. మెరైన్ డిపార్ట్మెంట్ N4 అంట. నేను అక్కడ నుంచి ఇక 1 2 3 4 దగ్గర నుంచి తీసుకుంటే వాట్ అరుణ్ అని ఉంది. ఈ ప్లేస్కి వెళ్ళాలి. ఇంకా పక్కన చూసేసుకుంటే వీటి ప్రైజెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇటు పక్కన చూసుకుంటే మనకు రూట్స్ ఉన్నాయి. తాయ్ స్మైల్ బోట్స్ అంట ఇవి. ఇక్కడ కూడా సేమ్. మీరు ఈ ప్లేసెస్ కాకుండా సిటీలో డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు. ఈ రివర్ ఎక్కడ దాకా ఫ్లో అవుతుందో ఆ మధ్య సర్వీసెస్ నడుతున్నాయి. ఇక్కడ మనకు డైలీ మ్యాక్స్ ఫేర్ అని ఉంది. 40 థాయ్ బర్డ్స్ కానీ 50 తీసుకుంటే సంథింగ్ ఉంది. ఇది లాంగ్వేజ్లో రాసి ఉంది, థాయ్ లాంగ్వేజ్లో. మీరు ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు. ఫెర్రీ దగ్గరికి వెళ్దాం. అంటే ఫెర్రీస్ డిఫరెంట్, అక్కడ నుంచి ఇక్కడికి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఈ ఏరియా నుంచి అక్కడికి మనం వచ్చేసాక మనం అక్కడ టాప్ దగ్గర పోయి నిలబడితే మనకి ఫెర్రీ వచ్చినప్పుడు అక్కడ ఆగుతుంది. ఎక్కేసి మనం వెళ్ళిపోవడమే, దానికి సంబంధించిన ఫేర్ పే చేసి. మన బోట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి వాట్ అరుణ్ వెళ్తున్నా. వీళ్ళు బాగా స్పీడ్ ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. సూపర్ స్పీడ్ వెళ్ళిపోతున్నాయి. స్పీడ్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది మెరిడియన్ క్రూజ్ అని ఉంది. లోపల మనకు డిన్నర్, లంచ్ అయ్యే టైంకి వెళ్తే అది చేయొచ్చు. ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి ఒక 4 స్టార్స్ ఉంది. దానికి 16 బాట్స్ చార్జ్ చేశారు ఒకరికి. మేము ఇద్దరం 32 బాట్స్ చార్జ్ చేశారు. ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఈ బోట్ మాత్రం స్పీడ్గా వెళ్తుంది. మీరు వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేననుకుంటా వాటర్. వావ్, నైట్ టైం చూడడానికి చాలా బాగుంది.
బోట్ ఎక్కాం కదా, బోట్ ఎక్కితే ఇక్కడ 2-3 స్టాపుల తర్వాత మనం దించేశారు. గూగుల్లో చూసాను నేను, ఆల్మోస్ట్ 6 o'clock అది క్లోజ్ అవుతుందంట. 6 o'clock క్లోజ్ చేస్తుంటే ఫెర్రీస్ కూడా క్లోజ్ అయిపోయాయి అనుకుంటా. బట్ ఇక్కడ నుంచే వ్యూ చూడాలి. మార్నింగ్ చూద్దాం అనుకున్నా, కానీ నైట్ టైంలో లైట్స్ ఇది బాగుంటుంది అని చెప్పి రివ్యూస్ కూడా చూశాను. సో నైట్ టైం, ఈవినింగ్ టైంలో వెళ్ళి చూద్దామని చెప్పి అది చేశాను. నా వెనకాల కనిపిస్తుంది ఎంత వండర్ఫుల్ కనిపిస్తుందో లైట్ లో. నేను మార్నింగ్ వేద్దాం అనుకున్నా అని చెప్పాను కదా, మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మీరు చూసుకోవచ్చు, మొత్తం మనకి గోల్డెన్ కలర్ లో ఆ లైట్స్ పెట్టడం వల్ల మొత్తం గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది. ఇది ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ లాగానే అనుకోవచ్చు. మన హిందూ దేవాలయాలు చూస్తాం కదా, అవి ఎంత బ్యూటిఫుల్ గా చెక్కి ఉంటాయో, ఇది కూడా ఆ విధంగానే ఉంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ తాయికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ చాలా అందంగా కట్టారు దీన్ని. మీరు ఒకవేళ వీలైతే మార్నింగ్ కూడా వచ్చి చూడండి. మార్నింగ్ చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏ ప్లేస్కైనా దాని 2 వాల్యూస్ ఉంటాయి. లైట్లో మార్నింగ్ టైంలో ఓలా కనిపిస్తుంది, నైట్ టైంలో ఓలా కనిపిస్తుంది. సో మీరు వీలైతే పొద్దున నైట్ అంటే మనం అక్కడికి వెళ్ళలేము, నైట్ ఇక్కడ నుంచే చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు కనిపిస్తుంది ద గ్రాండ్ ప్యాలెస్ ఆఫ్ బ్యాంకాక్. ఈ రోజు వచ్చేసి ద కింగ్ భూమి బోల్ అని చెప్పేసి అతని డెత్ యానివర్సరీ ఉందంట. దానివల్ల మనకి దీని ఎంట్రన్స్ ఫ్రీ పెట్టారు. అన్ఫార్చునేట్లీ ఫుల్ వర్షం పడడంతో దానికి ఎంట్రీ అలౌ చేయలేదు, ఈరోజు మూసేశారంట. లక్కీగా ఒక 1500 per person మిగులుతుంది అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్, వర్షంతో దాన్ని క్లోజ్ చేయడంతో, వర్షం వల్ల దాన్ని క్లోజ్ చేయడంతో మనం వెళ్ళలేకపోయాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారని ఆశిస్తున్నాను. వాటర్ నైట్ టైంలో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.